ఫతేపూర్ సిక్రీని అక్బర్ ఎందుకు వదిలేయాల్సి వచ్చిందని అడిగాడు. ఏ దొంగల భయం వల్ల, బి భరింపరాని పడమటి శాంబరాల వల్ల, జ్యోతిష్యం వల్ల, నీటి సౌకర్యం లభించకపోవడం వల్ల అని అడిగాడు. 4 కారణాలు ఎంత సహేతుకంగా ఉన్నాయో చూడండి. దొంగల భయం వల్ల, భరింపరాని పడమటి శాంబరాల వల్ల, అంటే పడమటి వేడి వేవ్స్ గాలులు చేయట ఆ ఏరియాలో, అందువల్ల జనాలు చచ్చిపోతారని భయమేసి. జ్యోతిష్యాన్ని హుమాయూన్ నమ్మాడు కనుక అక్బర్ కూడా మొత్తం కట్టి ఆ తర్వాత నువ్వు వెళ్తే నువ్వు పోతావు అని ఎవడైనా జ్యోతిష్యుడు చెప్పాడేమో. అందులో జ్యోతిష్యం వల్ల, నీటి సౌకర్యం లేకపోవడం వల్ల, ఆన్సర్ వచ్చి నీటి సౌకర్యం లేకపోవడం వల్ల ఉన్నప్పుడు ఉంది, తర్వాత నీళ్లు లేవు, కరువు వచ్చింది. అందువల్ల అక్బర్ రాజధానిని ఎప్పటికీ తను బతుకున్నంత వరకు ఆగ్రాలోనే ఉన్నాడు తప్ప దీన్ని కట్టాడు, కానీ రాజధాని మాత్రం మార్చలేదు. మరి ఈ యొక్క ఫతేపూర్ సిక్రీ పట్టణంలో ఎన్నో నిర్మాణాలు చేశాడు అక్బర్. వాటిల్లో ఒకటి జోధ్బాయ్ భవనం, మరొకటి సలీం చిష్టీ సమాధి, మరొకటి జహాంగీర్ మహల్, మరొకటి దివానీ ఈ ఖాస్, మరొకటి మోతీ మసీదు, మరొకటి జుమా మసీద్. ఢిల్లీ కదా అనగానే ఫతేపూర్ సిక్రీలో కూడా ఒక జుమా మసీద్ ఉంది, ఒక మోతీ మసీద్ ఉంది. మోతీ మసీదు, జుమా మసీదు, సలీం చిష్టీ సమాధి, తర్వాత బీర్బల్ జహాంగీర్ మహల్, తర్వాత బీర్బల్ నివాస గృహం కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. బీర్బల్ నివాస గృహం. వీటన్నిటికీ గేట్వే ఎంట్రా నాన్న అంటే బులంద్ దర్వాజా. గేట్వే ఏంట్రా చిన్ను అంటే, వీటన్నిటికీ గేట్వే ఏంట్రా నాన్న అంటే బులంద్ దర్వాజా. బులంద్ దర్వాజాను అక్బర్ ఏ దండయాత్రల అనంతరం, ఏ విక్టరీ అనంతరం అక్బర్ బులంద్ దర్వాజాను నిర్మించాడు అంటే ఆన్సర్ మీకు చెప్పాను మొన్న ప్రీవియస్ క్లాస్లో 95వ క్లాస్లో అనుకుంటా. ఆసిర్గఢ్ లేదా ఖాందేశ్ దండయాత్రల అనంతరం ఆ విక్టరీకి గుర్తుగా ఫతేపూర్ సిక్రీ పట్టణానికి ద్వారాన్ని కట్టాడు అతి పెద్దగా. ద్వారం పేరు బులంద్ దర్వాజా. ఫతేపూర్ సిక్రీకి గేట్వే బులంద్ దర్వాజా కన్స్ట్రక్టెడ్ బై అక్బర్ ఆఫ్టర్ విక్టరీ ఆఫ్ ఖాందేశ్ ఆర్ ఆసిర్ గర్ అని మీకు నేను చెప్పాను.